హాయ్ అండి. ఈరోజైతే చిన్నమల్ల మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇల్లు అయితే చూపిస్తాను. వాళ్ళు ఎంత బాధ్యత అన్నది ఇల్లు అయితే చూసేటప్పటికి తెలిసిపోతుంది. మన ఇల్లు అయితే ఒక బాధ్యత అండి, మనకైతే బాధ్యత లేదనే చెప్పుకోవచ్చు మా అక్క మీద. మా అక్క వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇదైతే డాక్టర్ గారండి, మా అక్క వాళ్ళ హస్బెండ్ బావగారు డాక్టర్ గారు, అందుకే వాళ్ళ ఆఫీస్ ఏమో ఇలా పెట్టారు. ఇది వచ్చి ఫ్యాన్సీ షాప్ అనమాట. మా అక్క ఫ్యాన్సీ నడుపుతుంది, ఇంకా జిరాక్స్లు అయితే తీస్తుంది. మీకైతే ఫ్యాన్సీ సామానం కూడా చూపిస్తాను. ఒక ఇంటికి ఇన్ని కళలు ఉన్నాయి అన్నది మీకు ఇప్పుడైతే తెలుస్తుంది. మనమైతే ఒక పని చేసి ఇన్ని పనులు చేయాలని అనుకుంటాము, కానీ ఆన్లైన్ కింద అన్ని పనులు చేస్తుంది మా అక్క. ఇదిగోండి, అంచులు అమ్ముతుంది. ఇంక ఇవే కాకుండా జిరాక్స్లు కూడా తీస్తుంది. జిరాక్స్ మెషిన్ చూడండి. చెప్పాను కదా డాక్టర్ గారు ఆఫీస్ అని. పేషెంట్లు కూర్చుంటాకండి ఇది బల్ల అయితే. పేషెంట్లు పడుకుండా ఇండక్షన్ చేస్తారు చూసారా, అది. ఇదైతే ఇంక తెలిసిందే కదా డైరీ బల్ల. ఇదైతే కుర్చీ. దీని డెకరేషన్ చూసారా, పిల్లలు చేశారు, మా అక్క వాళ్ళ పిల్లలు. ఏం చూసారా, టీ గ్లాసులు, మొక్కలు చూసారా, డస్ట్బిన్ని మొక్కల కింద కొబ్బరి చెట్లు అయితే పాతేశారు. ఇది వేస్ట్గా తెప్పాలైతే ఉంటే రంగు తెప్పాల, దాంట్లో అయితే మొక్క కూడా పెట్టేశారు. ఇంక ఇల్లు చూస్తాకైతే వచ్చేయచ్చు. చూసారా, మెషిన్ కుడుతుందండి. చాలా బట్టలు అయితే ఖాళీ అయితే ఉండదు. కొత్తగా అయితే షెడ్ వేశారు. షెడ్ వేసాక అయితే ఇల్లు చాలా అందం వచ్చేసింది. పాదులు చూసారా, చిక్కుడుకాయ పాదులు, ఇలాగ షెడ్ వేశారు. ఇదంతా ఖాళీ వచ్చిందనమాట. ముందుగా అయితే ఖాళీ ఉండేది కాదు, ఇప్పుడైతే చాలా ఖాళీ వచ్చింది. ఇదైతే బాత్రూమ్. ఇది వచ్చేసి సొంత అయితే ఉంది. ఇక్కడ సందులో అయితే వాషింగ్ మెషిన్, బట్టలు అయ్యి తీగలు అయితే ఉంటాయి కదా. ఇది వచ్చి హాల్ అండి. బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో, హాల్లో అనమాట. హాల్ అయితే ఇట్లాగుంది. ఇంకా బట్టలు కుట్టి వాళ్ళు ఇంటికాడ జాకెట్లు, కొత్త కొత్త జాకెట్లు అవి ఉంటాయి కదా, మోడల్ కూడా కుడుతుందండి చక్కగా. చాలా చాలా మోడల్ కుడుతుంది. చాలా మిషన్ వర్క్ అయితే ఉంది. ఇవాళ మావయ్య గారు, అత్తయ్య గారు. అయితే కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ అయితే ఇట్లాగుంది. ఇప్పుడు హాల్ అయిపోయింది కదా, మనం పెద్ద గదిలోకి అయితే వెళ్ళొచ్చు. పెద్ద గది, మంచం, అది బొమ్మ చూసారా ఎంత బొమ్మ ఉందో. పిల్లలు ఇల్లు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఈ గదిలో. ఇది ఒక గది. హాల్లో నుంచి మళ్ళీ ఇంకో గదిలోకి వెళ్ళొచ్చు. ఇదైతే పిల్లల గది అండి. ఇంకా పుస్తకాలే ఉంటాయి. పిల్లల గది అనేటప్పటికీ పుస్తకాలు అయితే ఉంటాయి కదా. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఏమో చూసారా, ఇవన్నీ సొంతంగానే వేస్తారు. ఇవి అయితే స్టార్స్ వచ్చినాయి అనుకుంటా. మరి చీకట్లో కానీ కాంతిగా కనపడతాయి అంటారా? లేదులే, మామూలుగానే ఉన్నాయి. ఇవి సొంతంగా తయారు చేసినాయి అండి. చిన్నపిల్ల భార్గవి సొంతంగా తయారు చేసింది. ఈ రూమ్ అయితే ఇట్లాగుందన్నమాట. 2 బెడ్రూమ్లు. ఈ గోడకు కూడా డిజైన్ మా అక్క వాళ్ళే పెట్టారండి, బొట్ల కింద చూసారా. పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదో పైన ఒక్కోసారి పుల్లల పొయ్యి మీద కూడా వండుతుంది మా అక్క. పుల్లలు అయితే దాచుకుందన్నమాట. ఇదేదో షెడ్ అన్నాను కదా, ఎదురుగుండా రామాలయం గుడి కూడా ఉందండి. పైకి ఎక్కుతూ ఇదైతే మళ్ళీ 2 బెడ్రూమ్లు. ఇదైతే రెంట్కి ఇచ్చేశారు. ఇదైతే ఇక్కడ రెంట్కి అయితే ఇచ్చేశారు. ఇది గది అయితే వెళ్ళే ఉంచుకున్నారండి. గది అయితే తలుపులు తీస్తున్నా చూసారా. ఇది ఎప్పుడైనా పూజలు అయితే చేసుకుంటాకి పైకి అయితే వచ్చేస్తారనమాట.
గుమ్మడికాయలు చూడండి, పాదుకే కాసినాయి అంట. ఎంత బాగుందో కదా టైల్స్.